పోతన గారు అంత భాగవతాన్ని ఆంధ్రీకరించి పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవారమగునట పలికిద వీరుండుగాథ పలుకగనేలా అన్నారు. నేను ఆంధ్రీకరించింది. నా చేతిలో కలమిటువంటిదో రామచంద్ర ప్రభువు చేతిలో నేను అటువంటి వాడిని. ఆయన చేతి పనిముట్టు, ఆయన నన్ను సాధనంగా చేసి ఆంధ్రీకరింపజేశారన్నారు. ఆ వినయం రమ్మంటే రాదు. ఎంత గొప్పవాడైనా ఒదిగి ఉన్నవాడెవడో వాడు ఉత్తముడు. అయిందానికి కాందానికి గుండెలు బాధేసుకుని నా అంత వాణ్ణి నేనని విరుచుకుపడిపోయిన వాడు లోకంలో ఎక్కడ ఎమడగలడు? ఆ వినయంతో ఒదిగి ఉన్నవాడు ఉంటాడే వాడు ఉత్తముడు, చాలా గొప్పవాడు. అందుకే మహానుభావుడు హనుమ. అటువంటి హనుమకి అపురూప సన్మానం ఒక్కడి జరిగింది. ఎందుకంటే సీతారాములకి పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగితే అందరికీ అన్నీ ఇచ్చారు, అందరూ అన్నీ పుచ్చుకున్నారు. హనుమకి ఏమైనా ఇస్తే ఆయన పుచ్చుకోరు. పుచ్చుకోనని అనకూడదు ఏమిటి? వస్త్రం ఇస్తే నేను పుచ్చుకోను అనకూడదు. ఎందుకంటే అంచున్న వస్త్రం ఇచ్చారనుకోండి, అది ఆయుర్దాయ కారకం. అందుకే వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అంటారు మహర్షి. హనుమ ఎప్పుడు తెల్లటి బట్టలు కట్టుకుంటారు. అందుకని సీతారాములు ఏం చేశారంటే ఆయనకి తెల్లటి వస్త్రద్వయాన్ని ఇచ్చారు. ఇప్పటికీ లోకంలో హనుమద్భక్తులకి హనుమ పేరు చెప్పి తెల్లటి బట్టల జత ఇస్తే అది హనుమకే చెందుతుంది అని, అరటి తోటలో ఇవ్వాలి అని పరాశర సంహితలో చెప్పిన విషయం. కాబట్టి సీతారాములు తెల్లని వస్త్రద్వయం ఇచ్చారు హనుమకి. సంతోషంగా తీసుకున్నారు. అందరికీ అన్ని సత్కారాలు అయిపోయాయి. సీతమ్మకి మనసాగల. ఏ మామూలు ఉపకారం ఆయన చేసింది. ఇవాళ రాముడి పక్కన నేను ఇలా కూర్చుని ఇంత సంతోషంగా ఉన్నానంటే, ఈ వానలు సంతోషంగా ఉన్నారంటే, కౌసల్యా సుమిత్ర కైకేయి సంతోషంగా ఉన్నారంటే, లక్ష్మణ భరత శత్రుఘ్నులు సంతోషంగా ఉన్నారంటే, వానరులు నరులు సంతోషంగా ఉన్నారంటే మహానుభావుడు ఆయన కారణం. ఎక్కడ కూర్చున్నాడు? ఎదురుగుండా కుర్చీ కాదు, రాముడి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. రామాయణంలో లేదు కానీ ఓ విషయం చెప్తుంటారు. అందరికీ అన్ని పనులు అప్పచెప్పేశాడు రాజారాముడిగా. ఆఖరణ కాళ్ళ దగ్గర ఉన్నవాడిని చూశాడు. హనుమా నీకేమి ఇవ్వను పని అన్నారు. రామా నాకు మీరు ఆవలిస్తే చిటిక వేసేటటువంటి అవకాశం ఇవ్వండి అన్నారు. ఎందుకంటే ప్రభువు ఆవలించినప్పుడు తాను చిటిక వేసుకోకూడదని మర్యాద, పక్కనోడు ఉండి చిటిక వేయాలి. అందుకని మీరు ఆవలిస్తే చిటికేస్తానన్నారు. అదెందుకు హనుమా? నీకు ఆ ఉద్యోగం వల్ల ఉపయోగం ఏమిటి? మీరు ఎప్పుడు ఆవలిస్తారో ఎవరికి తెలుసు. ఎప్పుడు మీ పక్కన కూర్చోవచ్చు, అక్కడే కూర్చుంటాను కాళ్ళ దగ్గర. అంతటి సమయోచిత ప్రజ్ఞ. సీతమ్మ హనుమకి కూడా ఓ బట్టల సతిచ్చి ఊరుకోవడమా? అలాంటి వాడికి ఒక గౌరవం ఉండద్దు. మహానుభావుడికి ఆవిడ మనసాగలేదు, రాముడికి మనసాగలేదు. కానీ ఇస్తే పుచ్చుకుంటాడు ఆయన. ఆయన తృప్తి సీతారాములతో అంతే. అందుకని సీతమ్మ ఏం చేసిందంటే తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి ఇలా చేత్తో పట్టుకుని రాముడు వంక చిరునవ్వుతో చూసింది. రాముడు హనుమకి అనలేదు. ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సంశయ అన్నాడు. ఓ సీత, ఎవరియందు పౌరుషము బుద్ధి పరాక్రమము వినయము సమస్త గుణములకు నిధియో, అందుకు తెచ్చారు తులసీదాస్ గారు ఆ మాట. సకల గుణ నిధానం అన్న మాటకి కారణం అది. అన్ని గుణములు ఒక వ్యక్తిలోనే ఎవరి ఎందైనా ఉన్నట్లు నీకు రూఢమైతే వారికి అద్దండ. అన్ని సుగుణములు ఒక వ్యక్తిలో ఉండడం సాధ్యమా? ఏదో ఒకటి ఎక్కడో అక్కడ ఉంటుంది. చీకటి వెలుగు, ఒక్క బలహీనత అయినా ఉంటుంది ఏదో. కానీ అసలు అంత సుగుణాల రాశి ఎవరైనా ఉంటే ఆ గుణములు కూడా చెప్పాడు. పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సంశయ. అటువంటి వాడు ఉంటే ఈ సీతమ్మ రాముడు ఎవరికిమ్మంటున్నారో అర్థమైంది. అది సభా మర్యాద. ఇంత గొప్పవాడివి కాబట్టి సత్కారం కాదని అనడానికి వీల్లేదు. వెంటనే ఆ ముత్యాలహారం తీసి స్వామి హనుమ చేతిలో పెట్టింది. పరమ సంతోషంతో తీసి మెడలో వేసుకున్నాడు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.